కావలి వైసీపీలో ఏం జరుగుతోంది? వచ్చే ఎన్నికల్లో విజయానికి చేస్తున్న కసరత్ ఏంటి? మస్తాన్ రావు, ప్రతాప్ రెడ్డి కలిసి పనిచేస్తారా? ఫ్యాన్ స్పీడ్గా తిరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. కావలి నియోజకవర్గం నుంచి గత 2 ఎన్నికల్లో వరుసగా వైసీపీ అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలన్నది ఆయన టార్గెట్. అయితే ఇటీవలి పరిణామాలతో కొందరు నేతలు పార్టీకి దూరమయ్యారు. మరికొందరు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కావలిలో పార్టీని బలోపేతం చేసే చర్యలపై దృష్టి సారించింది హైకమాండ్. ఇందులో భాగంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ వారు చురుగ్గా పాల్గొనేలా చేస్తోంది. ఇప్పటికే కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లతో చర్చలు జరిపిన నేతలు ఇటీవల రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావుపై దృష్టి పెట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీదా మస్తాన్ రావుకు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బలమైన కేడర్ ఉంది. టీడీపీలో ఉన్న ఆయన వైసీపీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. అప్పటి నుంచి ఆయన కావలి నియోజకవర్గ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డితో కూడా అంతంత మాత్రమే సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఎన్నికలు రావడం, ప్రతాప్ రెడ్డికి దూరంగా కొందరు నేతలు వెళ్లడంతో ఆ లోటును భర్తీ చేసేందుకు మస్తాన్ రావు బలాన్ని ఉపయోగించుకోవాలని పార్టీ భావించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన బీదా మస్తాన్ రావుకు ప్రధానంగా అల్లూరు, బోగోలు మండలాల్లో చాలా వర్గాల మద్దతుంది. ఆయన బలం తోడైతే ఎన్నికల్లో కొంతవరకు ప్రయోజనం ఉంటుందన్నది హైకమాండ్ అంచనా. దీంతో సీఎం జగన్ మస్తాన్ రావు, ప్రతాప్ కుమార్ రెడ్డిలతో సమావేశమయ్యారు. కావలిలో ప్రచారాన్ని పర్యవేక్షించాలని మస్తాన్ రావుకు సూచించారు. దీంతో ఆయన మండలాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇన్ని రోజులు వర్గాలుగా విడిపోయిన ప్రతాప్ రెడ్డి, మస్తాన్ రావు అనుచరులు ప్రస్తుతం కలిసి పనిచేయడంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు నేతలు, కార్యకర్తలు మాత్రం ఎవరికి వారే అన్నట్లుంటున్నారు. మస్తాన్ రావు, ప్రతాప్ రెడ్డి కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ క్యాడర్లో మాత్రం విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి. దీన్ని ఎలా అధిగమిస్తారన్నది చూడాలి.